బైబిల్ గ్రంథాలు తెలుసుకుందాం. లూకాసు వార్త 15వ అధ్యాయము 4-5 వచనాలు చదువుకుందాం. మీలో ఏ మనుషునికైనను 100 గొర్రెలు కలిగి ఉండగా వాటిలో ఒక్కటి తప్పిపోయి ఉండగా అడవిలో విడిచిపెట్టి తప్పిపోయినది దాన్ని వెదక్క వెళ్ళడా? అది దొరికినప్పుడు సంతోషముతో దానిని తన భుజము మీద వేసుకొని ఇంటికి వచ్చి తన స్నేహితులను పొరుగువారిని పిలిచి, మీరు నాతో కూడా సంతోషించుడి, తప్పిపోయిన నా గొర్రె దొరికిందని. యోహాను సువార్త 10వ అధ్యాయము 11వ వచనం ప్రకారం కాపరి ఎవరు? మన ప్రభు అయిన యేసుక్రీస్తు. ఇక్కడ కాపరి ఎవరంటే మన ప్రభు అయిన యేసుక్రీస్తు. ఈరోజు మనం చూసినట్లయితే ఇక్కడ కీర్తన గ్రంథంలో 23వ అధ్యాయంలో ఏమని చెప్తాడు? నాకు లేమి కలుగదు. ఇక్కడ చూసినట్టయితే మన కాపరి అనే యెహోవా మనందరినీ ఎలా చూసుకుంటున్నాడు? పచ్చిగల చోట్ల ఆయన నన్ను పడుండు చేస్తున్నాడు. అంటే సమృద్ధి గల చోట మనల్ని ఆయన పరుండు చేస్తున్నాడు. కింద చూస్తే నన్ను నడిపించుచున్నాడు. ఎక్కడ? శాంతికరమైన జలముల యొద్ద నన్ను నడిపించుచున్నాడు. అంటే మనకి శాంతి కలిగజేస్తున్నాడు. మన ప్రాణమునకు సేద తీర్చుతున్నాడు. సేద తీర్చుతూ అంటే ఏంటి? విశ్రాంతి కలుగు చేస్తున్నాడు. నీవు నాకు తోడై ఉండు. మనల్ని ఎప్పుడు ఒంటరిగా విడిచిపెట్టి మన దేవుడు వెళ్ళిపోలే. మనకెప్పుడు తోడయ్యే ఉన్నాడు. మన శత్రువుల ఎదుట మనకి భోజనం సిద్ధపడుతున్నాడు. మన శత్రువుల ఎదుట మనకి సిగ్గు కలగకుండా వాళ్ళ ఎదుట మనకు భోజనం సిద్ధపరుస్తున్నాడు. నూనెతో మన తల అంటి నా గిన్నె నిండి పొర్లుచున్నది. గిన్నె నిండి పొర్లుచుందంటే అర్థం ఏంటి? గిన్నె నిండి పొర్లుచుందంటే అర్థం ఏంటి? గిన్నె నిండాక రెండో గిన్నె నిండి కదా. మన జీవితాల్లో దేవుడు ఇన్ని చేసిన, ఇక్కడ తప్పిపోయిన గొర్రెను చూసారా? దేవుడు మన జీవితంలో ఇన్ని అద్భుతాలు చేసినా సరే, ఇన్ని అద్భుతాలు పొందుతూ దేవుడితోనే ఉంటూ తప్పిపోయారనమాట. ఈ తప్పిపోవటం అంటే ఏంటి? తప్పిపోవటానికి కారణం ఏంటి? తప్పిపోవటానికి గల కారణాలు 2 కారణాలు నేను ఈరోజు చెప్తాను. మొదటి కారణం, కాపరి అడుగుజాడలో నడువక. మనం ఇక్కడ 1 పేతురు పత్రిక 2వ అధ్యాయము 21 నుంచి 23 చూస్తే, వచనాలు చూస్తే మనకి తెలుస్తుంది. క్రీస్తు కూడా మీ కొరకు బాధపడి మీరు తన అడుగుజాడలయందు నడుచుకొనున్నట్లు మీకు మాదిరి ఉంచిపోయెను. ఏంటండి? మీకు మాదిరి ఉంచిపోయెను. మాదిరి నిలిచిపోయాను. చదవండి. ఆయన పాపము చేయలేదు. ఆయన
ఆయన నోటను ఏ కపటమును కనబడలేదు. ఏ కపటమును కనబడలేదు. ఆయన దూషింపబడి బదులు దూషింపలేదు. ఆయన శ్రమ పెట్టబడి బెదిరింపక న్యాయంగా తీర్పు తీర్చి దేవునికి తనను తాను అప్పగించుకొనెను. ఈరోజు చూస్తే మనం మొదట తప్పిపోవడానికి కారణం ఏంటంటే దేవునిని మనం కాపర్ని అనుసరించట్ల. కాపర్ని అనుసరించకపోవటం అంటే ఏంటి? కాపర్ జాడలో నడవట్ల. అక్కడ పేతురు పత్రికలు ఏమంటున్నాడంటే, క్రీస్తు కూడా మీ కొరకు బాధపడి, క్రీస్తు మన కొరకు బాధపడి మీరు తన అడుగుజాడలయందు నేను తన అడుగుజాడలయందు నడుచుకున్నట్లు మీకు మాదిరి ఉంచిపోయాను. నీకు మాదిరి ఉంచిపోయాను. సరే, ఇక్కడ చూసినట్లయితే ఆయన ఎన్నడూ పాపం చేయలేదు. మన జీవితంలో చూసినట్టయితే చాలామంది పాపం చేస్తూ దేవుని సన్నిధికి వస్తూ ఉంటారు. దేవుని వాక్యం వింటానే ఉంటారు. దేవునితో ప్రతి ఆదివారం సన్నిధికి వస్తూ ఉంటారు. దేవుని వాక్యం వింటారు. దేవుని సన్నిధిలో విన్న వాక్యాన్ని బట్టి జీవించరు. ఇక్కడ మనకు చూసినట్టయితే పాపం చేయలేదు. మొదటిగా దేవుడు పాపం చేయలేదు, కానీ మానవుడు పాపం చేస్తాడు. పాపం చేస్తూ దేవుడిని ధిక్కరించి దేవుడి అడుగుజాడలో నడవలేదు. రెండవదిగా చూస్తే ఆయన నోట ఏ కపటము లేదు. నోట కపటం అంటే ఏంటి? మన నోటి నుంచి ఒరే వాళ్ళు ఇలాంటి వాళ్ళురా, వాళ్ళు అలాంటి వాళ్ళురా అని పక్కన వాళ్ళకి చెప్తూ ఉంటాం. ఏం చేస్తాం? వాళ్ళు ఇలాంటి వాళ్ళు అలాంటి వాళ్ళను మన నోటి నుంచి వారి గురించి వీరి గురించి లేనిపోయిన మాటలు, మనకు అనవసరమైన మాటలు మాట్లాడుతూ జీవిస్తూ ఉంటాం. ఇక్కడ చూస్తే ఏమని చెప్తున్నాడు? ఆయన నోట ఏ కపటము లేదు. కానీ మనం మాత్రం పక్కనోళ్ళు ఏం చేస్తున్నారు అయ్యే కావాలి, మనకు అనవసరమైన మాటలే కావాలి. మన నోట అయ్యే వస్తాయి 24 గంటలు. వారేం చేస్తున్నారు, వీరేం చేస్తున్నారు, పనికి మాటలన్నీ మన నోటు ఉంచుతారు. మన నోటితో మాట్లాడుతూ ఉంటాం. మన నోరు కపటం చేసుకుంటాం. మూడోదిగా చూస్తే ఆయన దూషింపబడి బదులు దూషింపబడలేదు. ఇక్కడ చూస్తే ఆయన దూషింపబడ్డాడు కానీ బదులు దూషింపబడలేదు. అంటే అర్థం ఏంటి? మనం ఉన్నాం, ఎవరన్నా వచ్చి మనల్ని ఏదన్నా అంటే తిరిగి అనేస్తాం. ఎవరన్నా ఏదన్నా చేస్తే మన పట్ల మనం తిరిగి అదే చేస్తాం. కానీ మన దేవుడైన యెహోవా ఏం చేశాడు? దూషింపబడ్డాడు కానీ తిరిగి దూషింపలేదు. దీన్ని బట్టి చూస్తే మనం చేసేదాన్ని దేవుడికి వ్యతిరేకంగానేగా. మనం ఎరిగి ఉన్న దేవుడిని, మన దేవుణ్ణి నమ్ముతానే, మన ప్రభు అయిన క్రీస్తుని నమ్ముతానే, మనం సన్నిధికి వస్తానే మనం చేసేవన్నీ ఆయనకి వ్యతిరేకంగా ఉన్నాయి. ఆయన ఏదైతే చేశాడో అది మనం చేయలేకపోయాం. మూడో మాట చూస్తే ఆయన శ్రమ పెట్టబడి బెదిరింపక న్యాయముగా తీర్పు తీర్చి దేవునికి తన్ను తాను అప్పగించుకొనెను. ఏంటండి అక్కడ? ఆయన శ్రమ పెట్టబడి అంటే సిలువలో ఆయన కొరడా దెబ్బలు తింటూ సిలువకు తన ప్రాణం అప్పగించి చేశాడు. తిరిగి ఆయన పల్లెత్తు మాట కూడా మాట్లాడాల. ఈరోజు మనం ఉన్నాం, మనల్ని ఎవరన్నా కొడితే తిరిగి కొట్టేయాలి. ఏదైనా చేస్తే మనం తిరిగి వెళ్ళిపోవాలి, గొడవలకు వెళ్ళిపోవాలి. మనం వెళ్ళేది కాక మనతో పాటు ఇంకో 10 మందిని తీసుకెళ్తాం గొడవలకి. మనల్ని కొట్టిన వాళ్ళని మనం కొట్టేయాలి. కానీ మన దేవుడైన యెహోవా అది చేయలే.
శ్రమ పడ్డాడు కానీ తిరిగి శ్రమ పెట్టలేదు, న్యాయం తీర్చాడు. ఈరోజు నీవు దేవుని సన్నిధికి వస్తూ పాపం చేస్తూ శ్రమ పెట్టబడిన వాళ్ళని తిరిగి శ్రమ పెడుతూ మనల్ని దూషించిన వాళ్ళని తిరిగి దూషిస్తూ ఆయన నామానికే అవమానం తెస్తున్నాం. ఆయన నడిచిన మార్గంలో మనం నడవక దేవుడు అడుగుజాల నుంచి తప్పిపోయాం. తప్పిపోయిన గొర్రె మనమందరం తప్పిపోయి ఉన్నాం. మనందరం తప్పిపోయిన గొర్రెలాగా ఉన్నాం. ఆయన నడుచుచున్న ఆయన అడుగు జాడలో మనం నడవలేకపోతున్నాం. నిజమే కదా, మనం అందరం పాపం చేస్తున్నాం. మనల్ని ఎవరన్నా ఏదన్నా అంటే తిరిగి అంటున్నాం, మనల్ని ఎవరన్నా కొడితే తిరిగి కొట్టేస్తున్నాం, ఇవన్నీ చేస్తున్నాం. నిజమే కదా. ఆయన మన ప్రభు అయిన యేసుక్రీస్తు చేసింది ఏ ఒక్క పని మనం ఆయన వెంట ఉంటూ ఆయన నమ్ముకొని ఈ రోజు వరకు దానికి వ్యతిరేకంగానే పనిచేస్తున్నాం. దాన్ని బట్టి ఏంటి, మనం తప్పిపోయిన స్థితిలోనే ఉన్నాం. మనం తప్పిపోయిన గొర్రెలాగా ఉన్నాం. ఈరోజు నీవు తెలుసుకోవాల్సింది ఏంటంటే, ఇక్కడ ఉన్న 3 అంశాలు బట్టి నీవు ఆయన మార్గంలో నడవాలి. నీవు మన ప్రభు అయిన యేసుక్రీస్తు నడిచిన మార్గంలో నడవాలంటే మనం దూషించిన వాడిని దూషించకూడదు, మన మీద చేయి వేసిన వారిని చేయి వేయకూడదు, పాపం చేయకూడదు, మన నోట కపటము ఉండకూడదు. ఇవన్నీ నువ్వు చేసిన ఎడలా తిరిగి దేవుని మార్గంలో నడుస్తావు. దేవుడు నిన్ను విడిచిపెట్టడు, నీవు దేవుడు అంటే ఉంటావు. బైబిల్లో మీ అందరికి పౌలయ్య తెలుసు కదా. పౌలయ్య దేవుని అడుగుజాడని తప్పలేదు, దేవుడి అడుగుజాడలో నడిచాడు. చూడండి, 1 కొరింథీ పత్రిక 11:1. నేను క్రీస్తుని పోలి నడుచుకొనుచున్న ప్రకారము నడుచుకున్న ప్రకారము మీరును నన్ను పోలి నడుచుకొనుడి. మీరు కూడా నన్ను పోలి నడుచుకొనుడి. ఇక్కడ ఎవరు చెప్తున్నారు ఈ మాట? పౌలయ్య. బైబిల్లో చూస్తే యేసులాగా యేసు అడుగుజాడలో నడిచిన ఏకైక వ్యక్తి పౌలయ్య. ఏ కపటమో తెలియదు, ఏ దూషణ తెలియదు. దూషింప చేసిన వారిని ఎవరిని దూషింపలేదు. తిరిగి ఆయన నోట ఏ కపటము లేదు, ఆయన నోరు ఏ పాపము చేయలేదు. దేవుని అడుగుజాడలో నడిచిన వ్యక్తి మన పౌలయ్య. ఈరోజు పౌలయ్యను చూసి మీరు నేర్చుకోవాల్సింది అదే. మనం పాపం చేయకూడదు, దేవుని అడుగుజాడలో నడవాలంటే పాపం చేయకూడదు, మనల్ని దూషించిన వారిని తిరిగి దూషించకూడదు. ఇవన్నీ చేయాలి. చేస్తేనే మన దేవుడి అడుగుజాడలో నడిచినట్టు. 2వ మాట చూద్దాం, అజాగ్రత్త. మనకి అజాగ్రత్త ఎక్కువ. మనము వినిన సంగతులను విడవకుండా జాగ్రత్త పడాలి. మనం వినిన సంగతులు అంటే చూడండి, దానికి కూడా నేను రెఫరెన్స్ ఇస్తాను. హెబ్రీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 1వ వచనంలో చెప్తారనమాట. కావున మనము వినిన సంగతులను విడిచిపెట్టి కొట్టుకొని పోకుండునట్లు వాటి యందు మరి విశేష జాగ్రత్త కలిగి ఉండను. వినిన సంగతులు అంటే ఏంటి? మీరు ఇంచుమించు 10 సంవత్సరాలు మీరు ఎప్పటి నుంచి సంఘంకి వస్తున్నాడు, ఆదివారం సన్నిధికి వస్తున్నారు, సంఘక్రమం ఏది తప్పకుండా సన్నిధికి వస్తున్నారు. దైవజనులు చెప్తారనమాట. చెప్పిన దాన్ని ప్రతిదీ వింటారు, కానీ
దాని ప్రకారం మీరు జీవించరు. ప్రతిదీ వింటున్నారు. 10 సంవత్సరాల నుంచి వస్తూ ఉన్నారు సంఘానికి, 10 సంవత్సరాల నుంచి దైవజనులు చెప్పిన మాట వింటున్నారు, దేవుని నోట ఏమొచ్చిందో అవన్నీ వింటున్నారు. కానీ అవన్నీ వదిలేస్తున్నారు, విన్నట్టు వదిలేస్తున్నారు. ఇక్కడ ఏమంటున్నానంటే, మనము వినిన దానిని విడిచిపెట్టక జాగ్రత్తగా ఉండాలి. మనం వినిన దాన్ని విడిచిపెట్టక జాగ్రత్తగా ఉండాలి. మనం సన్నిధిలో చెప్పినవి అన్నీ వింటున్నాం కానీ విడిచిపెట్టేస్తున్నాం. జాగ్రత్త లేదండి మనకి. జాగ్రత్త లేకుండా మనం తిరుగుతున్నాం. దేవుని సన్నిధిలో దైవజనుడు చెప్పిన మాట వినాలి, దాన్ని బట్టి జీవించాలి. దేవుని వాక్కు నుంచే మన దైవజనుడు మాట్లాడతాడు. దైవజను నోట దేవుడు ఉండే మాట్లాడతాడు. అవును కదా. ఈరోజు నీవు వింటున్నావు కానీ దాని ప్రకారం జీవించట్లా. దాన్ని విని ఒక పక్క నుంచి వదిలేస్తున్నావు. దాని ప్రకారం జీవిస్తేనే కదా మనం దేవుడి అడుగుజాడలో నడిచినట్టు, దేవునితో ఉన్నట్టు, తప్పిపోయిన గొర్రెలాగా లేనట్టు. మనం దాన్ని వింటే తప్పిపోయిన గొర్రెలాగా ఉండం. దాన్ని వింటూనే దాన్ని వదిలేస్తున్నాం కాబట్టి జాగ్రత్త లేకుండా ఈరోజు తప్పిపోయిన స్థితిలో ఉన్నాం. చూస్తే మనం ఏ స్థితిలో ఉన్నామండి? తప్పిపోయిన గొర్రె స్థితిలో ఉన్నాం. కానీ ఆయన ఎన్నడూ మనల్ని విడిచిపెట్టలే. మీతో ప్రతిరోజు మాట్లాడుతూ ఉంటాడు. ప్రతిరోజు, ప్రతి ఆదివారం, ప్రతి సంఘ క్రమంలో మీతోనే మాట్లాడుతుంటారు. కానీ మీరు మాత్రం జాగ్రత్తగా లేకుండా విన్నట్టు వదిలేస్తున్నారు. కానీ జాగ్రత్త లేదు. మనకు ఆ జాగ్రత్త ఉంటే దేవుడు ప్రతిరోజు మనతో ప్రతిరోజు మనతో ఉంటాడు, మన జీవితాల్లో కార్యం చేస్తాడు. 3వ భాగం చెప్పుకుందాం. విశ్వాసము లేక దుష్ట హృదయములు మీరు జాగ్రత్తగా లేరు. దాన్ని కూడా చూద్దాం. ఎబ్రీ పత్రిక 3వ అధ్యాయము 12. సహోదరులారా, జీవము గల దేవుని విడిచిపోవునట్టి విశ్వాసము లేని దుష్ట హృదయము మీలో ఎవని యందైనను ఒకవేళ ఉండునేమో అని జాగ్రత్తగా చూసుకొనేది. చాలండి. విశ్వాసము లేని దుష్ట హృదయము మీలో ఉన్నదేమో జాగ్రత్త. విశ్వాసం అంటే ఏంటి? మనకి విశ్వాసం లేకుండా దేవుడు మన జీవితాల్లో కార్యం చేయట్లా, దేవుడు మన కుటుంబంలో కార్యం చేయట్లా, నా విషయమై దేవుడు ఏమీ చేయట్లేదు, నేను సన్నిధికి వెళ్తున్నాను కానీ మా కుటుంబంలో ఏ అద్భుతం జరగట్లేదు అని మనం తెగ దుష్ట హృదయంతో ఆలోచిస్తూ ఉంటాం. కానీ నీవు వెనక తిరిగి చూస్తే దేవుని నమ్ముకున్న కాడ నుంచి ఏదో ఒక అద్భుతం నీ జీవితంలో జరిగే ఉంటుంది. కానీ నీవు విశ్వాసం ఉంచి దేవుణ్ణి నమ్మి విశ్వాసంతో, అది 1 సంవత్సరమైనా 2 సంవత్సరాలైనా, నీ విశ్వాసంతో నువ్వు దేని కొరకు ఎదురు చూస్తున్నావో దాని కొరకు విశ్వాసంతో ఉంటే ఖచ్చితంగా దేవుడు నీ జీవితంలో ఆ కార్యం చేస్తాడు. కానీ మనం మాత్రం విశ్వాసం లేదు, విశ్వాసం ఉండదు, దేవుడు చేస్తాడన్న విశ్వాసం ఉండదు. లేకుండా దేవుడు ఇంకా నా జీవితంలో కార్యం చేయలే, దేవుడు ఇంకా నా కుటుంబంలో కార్యం చేయలే, మా పిల్లోడి విషయంలో కానీ మా భర్త విషయంలో కానీ అని కార్యం చేయలేదు అని అంటానే ఉంటాం. కానీ విశ్వాసం ఎక్కడుంది మీకు? మన దేవుడు చేయగలిగిన దేవుడుగా, ప్రతి దాన్ని చేయగలిగిన దేవుడు కదా, అద్భుతం చేయగలిగిన దేవుడు కదా. మీరు విశ్వాసం ఉంచితేనే కదా మీ జీవితంలో అద్భుతం జరిగేది, మీరు చూసే కార్యం జరిగేది మీరు విశ్వాసంతో ఉంటేనే కదా. ప్రియ దేవుని సంగమా, ఈరోజు నీవు విశ్వాసం లేకుండా దుష్ట హృదయంతో ఉన్నావు కాబట్టి దేవుని మందలో నుంచి తప్పిపోయావు.
దేవుని మందలో నుంచి ఆ తప్పిపోయిన గొర్రె వలె తప్పిపోయావు. ఈరోజు నువ్వు తెలుసుకోవాల్సింది ఏంటంటే, మనం దేవుని అడుగుజాడలో నడుస్తూ, దేవుని అడుగుజాడలు నడుస్తూ, ఆయనకి ఇష్టరహితంగా ఆయన ఏ విధంగా నడుచుకున్నాడు ఆ విధంగా మనం నడుచుకుంటూ, అలాగే మనం విశ్వాసంతో ఎదురు చూస్తూ, విశ్వాసం ఉంచి మన దేవుడైన యెహోవా మీద విశ్వాసం ఉంచి, అలాగే మనం విన్న వాటిని విడిచిపెట్టగా విన్న వాటిని చేస్తూ దేవుని ఎడల ఉంటే మనం ఆ తప్పిపోయిన గొర్రె వలె ఉండం. ఈ మందలోనే ఉంటాం. ఈ మంద నుంచి తప్పిపోయిన ఒక్క గొర్రె వలె ఉండం. ఈరోజు దేవుడు మన జీవితంలో అద్భుతం చేయబోతున్నాడు. దేవుడు మన జీవితంలో అద్భుతం చేయబోతున్నాడు. అద్భుతం చేయాలంటే మనం విశ్వాసంతో ఉండాలి. మనం ఏ కార్యం కోసం ఎదురు చూస్తున్నామో ఆ కార్యం కొరకు విశ్వాసంతో ఎదురు చూస్తూ ఉంటే మన దేవుడు అన్యాయస్తుడు కాదు. మన దేవుడు న్యాయం తీర్చువాడు. మన దేవుడు మన జీవితాల్లో అద్భుతాలు చేస్తాడు. మీరు ఏ అద్భుతం కోసం ఎదురు చూస్తున్నారో అద్భుతం జరగబోతుంది. అలాగే మన దైవజనులు చెప్పినట్టు, మన దేవుడు చెప్పినట్టు బైబిల్ ద్వారా కానీ, దైవజనుల మాట ద్వారా కానీ మనతో ఏమి మాట్లాడతారో ఆ మాట విన్నదాని ప్రకారం నడుచుకోండి. మీ జీవితాల్లో అద్భుతం జరగబోతుంది. మన చెయ్యి విడిచిపెట్టే దేవుడు కాదు. నువ్వు విడిచిపెట్టొచ్చేమో, కానీ వెతుక్కుంటూ దేవుడే మళ్ళీ నిన్ను ఎలా తీసుకురావాలో అలా తీసుకొచ్చి సన్నిధిలో కూర్చోబెడతాడు. అది కూడా గుర్తుపెట్టుకోండి. మన జీవితం మనం వదిలేసిన దేవుడిని మందలో నుంచి తప్పిపోయి వెళ్ళిపోయినా దేవుడికి తెలుసు ఎలా మళ్ళీ తీసుకురావాలో. తీసుకొస్తారు, సన్నిధిలో కూర్చోబెడతారు. ఇవన్నీ నేను చెప్పిన ఈ 3 మనం తప్పక చేస్తే మనం ఆ తప్పిపోయిన ఈ మందలో నుంచి తప్పిపోయిన గొర్రె వలె ఉండం. మన జీవితాల్లో అద్భుతాలు చేసే దేవుడు మన ఘనుడైన యేసుక్రీస్తు. ఈ చిన్న వాక్యం దేవుడు దీవించును గాక.